ఎవరు? చైనా, జపాను, సింగపూర్తో తర్వాత ముందు యూపీని ఆదర్శంగా తీసుకొని గా మాత్రమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయి, అప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే ముందు మురిసినమ్మ పండగ పొద్దురు కదట. గట్ట మేము తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి ముందు మురిసిపోయినాం. మా పోరగాళ్ళ పానాలు అర్పించిండ్రు 1400 మందికి పైగా. వాళ్ళ పేర్లు కూడా కనీసం రాసి చెక్కి పెట్టలేదు. వాళ్ళకు ఒక్కళ్ళను కూడా అదే జూబ్లీ హిల్స్ లో ముస్లిం ఓటు బ్యాంకు పడదనేసరికి అజారుద్దీన్నే కదా, అజారుద్దీన్నే తీసుకొచ్చేసి ఎమ్మటి ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చిండ్రు. కానీ తెలంగాణలో ఉద్యమకారుని ఎవరైనా తీసుకొచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబంలో నుంచి ఒక్కళ్ళని పిలిచి ఉద్యోగం ఇచ్చిండ్రా? అంటే ఈరోజు ఉద్యమకారుల కంటే కూడా తెలంగాణల కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళ కంటే కూడా మనం మతతత్వ రాజకీయాలు చేసుకుంటే బతికేస్తున్నాం. మాట్లాడితే సోనియమ్మ ఇచ్చింది అని అంటారు. మరి సోనియమ్మ ప్రధానిగా ఉందా? సోనియమ్మ ఎట్టిచ్చింది అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు సోనియమ్మ అధికారికంగా లేనప్పుడు ఆమె గెట్లిస్తుంది? కాకమ్మ కబురు చెప్పుకుంటూ కాలం ఎలా ఉచ్చుతాండ్రు. అందుకే మళ్ళా దీని గురించి అడుగుతున్నా, ఒక్కసారి జనం ఆలోచించాలా? ఈరోజు తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన ఒక్క కుటుంబం వాళ్ళను కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? హుటాహుటిన వాళ్ళకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఎందుకు ఇవ్వట్లేదు? అంటే ఉద్యమకారుల కంటే కూడా ఏది గొప్పగా కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది అనేది కూడా ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.